ఒక్కసారి కాదు 2-3 దఫాలుగా మార్చి చివరికి సిఆర్డిఏకి బాధ్యత ఉంటుంది అనేటటువంటి విధంగా మార్చినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇది రైతులు నిన్ను నమ్మి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కాపాడవేసే విధంగా ఉండాలి కదా. ఆ ఆఫీసులో తెలివి తక్కువతనంగా ఉద్యోగస్తులు ఎవరో రాస్తే నువ్వు చదివి విని ఇదేంటి ఇట్లా పెట్టారు అని అడగాలి కదా. ఆ పని జరగల. అయితే సరే బెటర్ లేట్ దాన్ నెవర్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. చివరికి చేశారు, అయిపోయింది. ఏమన్నారు మరి 3 సంవత్సరాల్లో రహదారులు, డ్రైనేజీలు, అట్లాగే మంచినీళ్ళు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ పూర్తి చేసేసి అభివృద్ధి చేసి ఎల్పిఎస్ లేఅవుట్ని మీకు పళ్ళులో పెట్టిస్తాము, అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పేసి 9.14 అగ్రిమెంట్లో ఉంది. జరిగినాయా? 2019 దాకా అధికారంలో ఉన్నాం. టెండర్లే పిలవాల. 18 మాసాలు అయితే ఆ అక్రమ కేసులు తీసేయడం కూడా చేయలేవా? మరి అదే జగన్మోహన్ రెడ్డి ఏమో తునిలో రైల్వే బోగీలు తగలబెడితే దాని మీద రైల్వే వాళ్ళు కేసు పెడితే మరి రాగానే తక్కువని తీసేయించాడే. నువ్వు న్యాయమైనటువంటి విషయం గురించి, భూములు ఇచ్చిన రైతుల మీద పెట్టిన కేసుల గురించి ఎందుకు తీసేయలేదు అని అడుగుతా ఉన్నాం. ఈ మధ్యన ఆ మహిళా సోదరిమణులు వాళ్ళు మీటింగ్ వేసుకుని మేము భూములు ఇచ్చిన పాపానికి మమ్మల్ని నానా యాతన పెడుతున్నారు, మాకు చెప్పే మాట వినిపించుకోవటం లేదు, అవమానం పాడవుతున్నాము అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తే ఈ మధ్య తీశారని వింటా ఉన్నా. అట్లాగే భూములు ఇచ్చిన రైతులకి నివాస ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాలి, కాగితాల మీద ఇవ్వాలి, రైతులకు చూపించాలి, వాటిలోకి వెళ్ళే దారి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇన్నేళ్ళైంది తిరుపతిరావు గారు చెప్పినట్టు 11 ఏళ్ళు వెళ్ళిపోయి 12వ ఏడు వచ్చింది. ఇప్పటికీ ఇంకా 2168 మంది రైతులకు 7743 ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటుంది అని మంత్రి గారే చెప్తున్నాడు. కాగితాల మీద సుమా. ఇప్పుడు వీరందరూ ప్లాట్లు ఇచ్చారు, ఆ ప్లాట్లోకి తిరుపతిరావు గారు వెళ్ళే దారి లేదు, ఆలూరు రఘురాఘరావు గారు తనకిచ్చిన ప్లాట్లకు వెళ్ళే దారి కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ 18 మాసాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, 4-5 నెలల నాడు టెండర్లు పిలిచారు, కానీ వాటికి ఇంకా అమలు కావటల్లా.